ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీస్కి సంబంధించిన న్యూస్ బై దీంట్లో మన మూవీ న్యూస్లు ఉన్నాయి అండ్ హాలీవుడ్కి సంబంధించిన కొన్ని కార్టూన్స్కి సంబంధించిన ఉన్నాయి అండ్ ఆల్సో యానిమేకి సంబంధించిన న్యూస్లు కూడా ఉన్నాయి. అన్నీ ఒకే దాంట్లో కవర్ చేసినాను, చిన్నగా ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. ఇన్ఫర్మేషన్ న్యూస్లో ఏంటంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ బై స్టార్ట్ చేద్దాం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రం బై మన రవితేజ గారిది ఇరుముడి అనే మూవీకి సంబంధించిన పోస్టర్ బై నాకైతే బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైమా లేకపోతే చాలా రోజుల తర్వాత ఒక అయ్యప్ప స్వామి మీద ఒక పెద్ద హీరో అనుకోవచ్చు, ఒక మంచి మూవీ అయితే తీసుకొస్తారు. సో ఫస్ట్ పోస్టర్ అయితే చాలా బాగా అనిపించింది. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే ఏంటి. నెక్స్ట్ చూసుకుంటే ఎన్టీఆర్ గారిది దేవరం మూవీకి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇక్కడ అప్డేట్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఎన్టీఆర్కి సంబంధించిన దేవరా 2 మూవీకి సంబంధించిన షూట్స్ ఏవైతున్నాయి మే 2026 నుంచి అయితే షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అనేసి అయితే ఇక్కడ ఒక అప్డేట్ వచ్చింది. అండ్ మూవీ చూసుకుంటే మాత్రం 2027కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట. సో మేబీ మన వారణాసి తర్వాత ఇదే వచ్చే అవకాశాలు అయితే నాకు అనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే అది డ్రై మూవీ మీకు అందరికీ తెలిసిందే కదా, మనకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉండే. ఈ మూవీ వచ్చేసరికి అయితే మీకు ఆహాల జనవరి 13th నుంచి అవైలబుల్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ ఇట్లా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లేదు, ఆహా సబ్స్క్రిప్షన్ ఉందంటే మాత్రమే జనవరి 13th నుంచి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే పోయి నిన్న మనకు అప్డేట్ వచ్చి విజయ్ దేవరకొండ గారిది రణబలి అనే లుక్ రివీల్ అయింది కదా. అవి ఎలా అనిపించింది? నాకైతే మాత్రమే బాగా అనిపించింది. దాంతోపాటు ఇంకొకటి థియేటికల్ రైట్స్ సెక్యూర్ చేసుకునేందుకు ఒక ఏమంటారు పోస్టర్ చూపించారు బై. సో బాగా అనిపించింది రణబలిది. సో చూడాలి, ఇది ఎక్స్పెక్టెడ్ లాంచ్ అయితే మాత్రమే ఇది September 11, 2026కి అయితే థియేటర్లోకి వస్తుంది అనేసి అన్నారు. సో చూడాలి విజయ్ దేవరకొండ ఈ లుక్ ఎలా ఉంటుంది అనేసి. కమింగ్ టు బై యానిమీకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది కార్టూన్ కేటగిరీకి కిందకి తీసుకోండి. డ్రాగన్ బాల్ జీ ఫ్యాన్స్కి మాత్రం పండగ చేసుకోవచ్చు, ఎందుకంటే డ్రాగన్ బాల్ సూపర్ బీరస్ వచ్చింది. ఇది యాక్చువల్లీ చెప్పుకోవాలంటే చాలామంది ప్రకారం చూసుకుంటే 6 ఎపిసోడ్స్ మినీ సిరీస్ లాగా ఉంటుంది. లైక్ రెజరక్షన్ ఎఫ్, లైక్ డ్రాగన్ బాల్ సూపర్ సెవెన్ గాడ్, సూపర్ సెవెన్ నుంచి అల్ట్రా ఇన్స్టింక్ట్ దాకా ఏవైతే ఎపిసోడ్స్ ఉంటాయో అక్కడ దాకా ఉండే అవకాశం ఉన్నసి అయితే కొంచెం రీమేక్ లాగా కూడా అనేసి అయితే కొందామని అంటారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది డ్రాగన్ బాల్ సూపర్ ద గెలాక్టిక్ పెట్రోల్ యానిమీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో యాక్చువల్లీ సూపర్ కంటిన్యూషన్ అనుకోవచ్చు. ఇది మధ్యలో యాడ్ అయిపోయినా కానీ మెయిన్ స్టోరీ లైన్ అనుకోవచ్చు. ఇది 40 years అనమాట. ఈ యానిమీ స్టార్ట్ అయ్యి 40 సంవత్సరాలు అయితే స్టిల్ కంటిన్యూ అవుతుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు అనౌన్స్ చేసి ఏంటంటే డ్రాగన్ బాల్ ఫ్రాంచైజ్లో ఏజ్ 1000 అనే గేమ్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చారు. సో దాని తర్వాత పేరు చేంజ్ చేస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ ఏజ్ 1000 అంటే కొంతమంది ఏమంటారంటే డ్రాగన్ బాల్ జెనోస్ 3కి సీక్వెల్ లాగా కూడా జెనోస్ 2 ఉంది కదా, ఆల్రెడీ 3 ఉండే అవకాశం ఉందని చెప్పి అంటారు. సో పక్క పెట్టే వెరిటేషన్. కమింగ్ టు ఇంకొక కార్టూన్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే సూపర్ మ్యారియో బ్రోస్ నుంచి అన్నమాట. సో సూపర్ మ్యారియో బ్రోస్లో ఇది April 1st లాంచ్ అవబోతుంది. దీంట్లో యోషి ఒక డైనోసార్, కార్టూన్ డైనోసార్ అన్నమాట, చాలా మెయిన్ క్యారెక్టర్ లాగానే అనుకోవచ్చు. ఆ క్యారెక్టర్ని కూడా రివీల్ అయితే చేసారు బై. కార్టూన్ డైనోసార్ వర్సెస్ కొంచెం రియల్ డైనోసార్ల గ్లిమ్స్ అయితే ఫస్ట్ లుక్ అయితే పెట్టారు. సూపర్గా అనిపించింది బై. నేనైతే మూవీ చూసినాక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే స్టార్ వార్స్ నుంచి అనమాట. సో ఇది కూడా కొంచెం కార్టూన్కి రిలేటెడే. స్టార్ వార్స్ది మౌలియా స్టార్ వార్స్ మౌల్ MAUL మౌల్ సిరీస్ ఉంది బై. ఇది స్ట్రీమ్ అవుతుంది. ఇది స్ట్రీమ్ డిస్నీ ప్లస్లో ఉంది. ఇది వచ్చేసరికి అయితేనేమో April 6th రోజున మీకు స్ట్రీమ్ అయితే అవుతుంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇన్విన్సిబుల్ నుంచి అనమాట. ఇది యానిమేటెడ్ సిరీస్. ఇది Season 4 వస్తుంది March 18th మీకు అవైలబుల్ ఉంటుంది అన్నమాట. పాతది ఎక్కడైతే ఎండింగ్ అయింది ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. కొంచెం కార్టూన్ సిరీస్ కొంచెం 18+ అనిపిస్తుంది, 18 or 20+ అనిపిస్తుంది, గోరీనెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది స్టిల్ నడుస్తుంది. ఓవర్ రియల్ లైఫ్ ఎట్టుంటుంది అనేసి. నెక్స్ట్ చూసుకుంటే ఇది కమన్ రైడర్ నుంచి అన్నమాట. టోకోసాట్సు వరల్డ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేసేది మూవీ అనమాట. కమన్ రైడర్ అగిటో అఫీషియల్కి సంబంధించిన క్లిప్ టీజర్ ట్రైలర్ అనుకోవచ్చు, రివీల్ లాగా కూడా అనుకోవచ్చు. అగిటోకి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చిరన్నమాట. సో ఒకవేళ కమన్ రైడర్ ఫ్యాన్స్ ఉంటే ఇట్లా మీరు పండుగ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి మూవీకి సంబంధించిన న్యూస్ బై. నచ్చిన న్యూస్లో ఏంటంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.